ఏపీ రాజకీయం మూడు చుట్టూ తిరుగుతూ ఉంది కదా. ఎందుకని? జగన్ ప్రపోజ్ చేసిన మావిగన్లో ఉన్నది 3 ప్రాంతాలు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అధికారంలో ఉన్నది 3 పార్టీల కూటమి, 3 రాజధానులు అనే పాలసీకి అనుబంధంగానే మావిగన్ అనే మోడల్ని తీసుకొచ్చారు కదా. ఇన్ని 3లు ఏకమై ఎవరికి 3 ఎలాగా చేస్తున్నాయి? 3 చెరువుల నీళ్లు ఎవరిని తాగించబోతోంది ఈ 3 మోడల్? అసలు మూడ్ ఆఫ్ ద స్టేట్ ఎలా ఉంది ఇప్పుడు డీటెయిల్డ్ గా విత్ ప్రూఫ్స్ అండ్ ఒపీనియన్స్ చెక్ చేద్దామా అన్నట్టు మావిగన్ చుట్టూ ట్రోల్స్ చేసేందుకు పని కట్టుకుని కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. ఆ ప్రయత్నాలు కూడా 3 రకాలు తెలుసా మీకు? ఒకటి, రాజకీయ ప్రత్యర్థులు జగన్ ప్రపోజల్ ని ఏదో రకంగా హేళన చేసేందుకు పొలిటికల్ మోటివ్స్ తో ట్రై చేయటం. రెండోది, తెలివి చూపించుకోవాలి, వాళ్ళకున్న ఫాలోయర్స్ ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ పాపులర్ అయిపోవాలి అని ఈ మావిగన్ మోడల్లో కొత్త డైమెన్షన్ చూపించేందుకు, లేదంటే కొత్త కొత్త ఊళ్ళని పెట్టి ఆ ఊళ్ళలో అయితే కనుక ఏం చెప్తారు అని తెలివితేటలు ఒలకబోసుకోవటం అనేది రెండోది. అయితే మూడోది, మీడియా ప్రభావానికి లోనైన బాబతో వీళ్ళకి ప్రత్యేకమైన ఒపీనియన్ ఏముండదు. వీళ్ళు చదివే పేపరో టీవీనో మావిగన్కి వ్యతిరేకంగా ఉండుంటుంది, దాని ప్రభావానికి లోనై వీళ్ళు అపోజ్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వీళ్ళకి ఒపీనియన్ అంటూ ఏముండదు. అసలు మావిగన్ మోడల్ మీద పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో ఈ 3 నెంబర్ వచ్చే 3 ఏళ్లలో ఏపీ రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోందో డీటెయిల్డ్ గా పబ్లిక్ ఒపీనియన్ ని స్టడీ చేసి తెలుసుకుందాం. మావిగన్ విషయంలో రాజకీయ పెనుగులాట చూస్తూ ఉన్నాం కదా. అసలు మావిగన్ అనే టాపిక్ మీద చర్చే జరగకూడదు అన్నట్టుగా చంద్రబాబు ఇప్పటికే కామెంట్లు చేయడం, ఫీలర్లు ఇవ్వడం చూస్తూ ఉన్నాం కదా. మావిగన్ అనే మాట డిక్షనరీలో వెతికితే ఎక్కడా కనపడలేదు అంటున్నారు. మావిగన్ నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకలా. చూసారు కదా, ఇలాగా డిక్షనరీలో వెతికితే ఎందుకు కనపడుతుంది? 3 ప్రాంతాల్లో మొదటి అక్షరాలను కలిపితే వచ్చిన పేరు అది. దానికి వైసీపీ కూడా కౌంటర్ ఇస్తా ఉంది కదా. ఉడా అంటే కనపడిద్దా, తొడ అంటే కనపడిద్దా, గోడ అంటే కనపడిద్దా? రాంబాబు సూటిగానే చెప్పారు. రాజకీయ ఆర్గ్యుమెంట్ చాలా టాక్టికల్గా మావిగన్ అనే టాపిక్ని జనం దృష్టిలో పడకుండా, చర్చ జరగకుండా చూడాలి అనే ప్రయత్నంతో జరుగుతూ ఉంది. అధికార పార్టీ కానీ, అధికార పార్టీని సపోర్ట్ చేసే మీడియా కానీ అందుకోసమే ట్రోల్స్ చేసి అసలు సబ్జెక్ట్ని కాకుండా హేళన చేసేందుకు ట్రై చేస్తూ ఉన్నారు కదా. మరి జనం ఏం మాట్లాడుతున్నారు? కామెంట్లు ఎలా ఉన్నాయి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. డిజిటల్ మీడియాలో ఒక మాట ఉంటుంది, 1000 మంది చూస్తే ఒకళ్ళో ఇద్దరు కామెంట్ చేస్తారు. అదే కామెంట్లు 100ల్లోనూ 1000ల్లోనూ వస్తున్నాయి అంటే లక్షల మంది ఆలోచిస్తున్నారనే కదా అర్థం. మరి ఈ బేసిస్ మీద, ఈ పారామీటర్ ఆధారంగా చూస్తే మావిగన్ మీద జనం ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది మనకి. జగన్ చెప్పిన పాయింట్ జనానికి నచ్చిందా, లేదంటే అమరావతి విషయంలో ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు మావిగన్ ప్రపోజల్ వచ్చిన తర్వాత అనేది కామెంట్లు 1 by 1 చెక్ చేద్దాం. ఇది రీసెంట్ గా మన కీటాక్స్ లో వచ్చిన వీడియోకి సంబంధించిన కామెంట్లు ఎలా ఉన్నాయో 1 by 1 చూద్దాం. మావిగన్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఐడియా అని ఈయన కామెంట్ చేస్తే, మన సీఎం గారికి ఇప్పుడు మావిగన్ తెలియదు, భవిష్యత్తులో తెలియజేస్తారు అని అంటూ ఉన్నారు. ఎందుకంటే మావిగన్ అంటే నాకు తెలియదు, అది ఎక్కడుందో కనపడలా అని చంద్రబాబు అన్నారు కదా, ఇంతకుముందు చూసాం. బహుశా ఆ కామెంట్కి వీరి సమాధానం అనుకుంటుంది, మావిగన్లో ఇప్పుడు ముఖ్యమంత్రి వాటా లేదు కదా అని ఈయన అంటే, విశాఖ అడ్వాంటేజ్ మావిగన్ కుందా, ఫైనల్లీ ఇట్స్ గోయింగ్ టు బి వైజాగన్. అంటే మావిగన్ ప్లస్ వైజాగ్ ఈ 2 ఏపీకి దిక్సూచి కాబోతున్నాయి అన్నట్టుగా ఈయన మాట్లాడారు. అప్పుల రాజధాని కన్నా మావిగన్ ది బెస్ట్ అని కొందరంటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అయితే నిజంగానే బాగుంటుంది, తక్కువ ఖర్చుతో మనకి పెద్ద నగరంగా ఉంటుంది. ఈ ప్రపోజల్ టీడీపీకి, టీడీపీ మీడియాకి నోట్లో పచ్చి వెలకాయ పడినట్టుగా ఉంది అని చాలా డీటెయిల్డ్గా, ఇదిగో ఇంకా చాలా ఉంది కింద కామెంట్ మీరు చూడొచ్చు. వండర్ఫుల్ థింకింగ్ అని కొందరు అంటూ ఉంటే, మావిగన్ అంటే అర్థం కాలేదన్నారు కదా, ఆ కామెంట్కి విజనరీగా అర్థం కాలేదట, మభ్య పెట్టాలనే ఆలోచన తప్ప ఇంకెప్పుడు నిజమైన ఆలోచనలు చేయరా అని కొందరు అంటూ ఉంటే, ప్రజాధనాన్ని తక్కువ కాలంలో ఎక్కువ ఉపయోగపడేలాగా వినియోగించాలి, అందులోనూ ఫలితాలు సామాన్యులకి, అణగారిన పేద ప్రజలకి అందాలి. మావిగన్ అనే మాట అర్థం కాకపోతే సీఎం పదవి జగన్కి ఇచ్చి చూడండి అని కొందరు పొలిటికల్ గా కామెంట్ చేస్తూ ఉంటే, వీ సపోర్ట్ మావిగన్ అని కొందరు అంటూ ఉన్నారు. స్కామ్ డిజైనర్లకి మావిగన్ నచ్చదు అని కొందరు అంటూ ఉంటే, మరిన్ని వీడియోలు మావిగన్ మీద కావాలి అని ఇంకొందరు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ 25 yearsలో వన్ అండ్ ఓన్లీ లీడర్ జగన్ అంటూ మావిగన్ ప్రపోజల్ భవిష్యత్తులో చాలా ప్రభావవంతంగా ఉండబోతోంది అని కొందరు కామెంట్ చేశారు. మావిగన్ ఈజ్ ద ఫ్యూచర్ గ్రోత్ మంత్ర ఫర్ ఏపీ అని కొందరంటే, మచిలీపట్నం, రేపల్లె, గుంటూరు, విజయవాడ ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూమి చాలు, ఎన్ని ఆఫీసులైనా కట్టవచ్చు, అన్నిటికీ 30-40 కిలోమీటర్ల రేడియస్లో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, సీ పోర్ట్ అందుబాటులో ఉంటాయి, రోడ్లు కాస్త విస్తరిస్తే పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయి అని చెప్పడం చూస్తూ ఉంటే, భౌగోళిక అవగాహన ఉన్నవాళ్ళు, ఆలోచన పరులు ఎలా ఆలోచిస్తున్నారు
అనే క్లారిటీ మనకు వస్తుంది. మావిగన్ ఆ పేరులోనే వైబ్ ఉంది అని కొందరంటే, సర్టెన్లీ డెట్ బర్డెన్ నుంచి రాష్ట్రాన్ని బయటేయడానికి ఈ మోడలే సూటబుల్ అని కొందరు మాట్లాడుతున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ మిగులుతుంది, కాంక్రీట్ జంగల్ కాకుండా ఉంటుంది రాష్ట్రం అని మాట్లాడుతూ ఉన్నారు ఇంకొంతమంది. మావిగన్ ప్రపోజల్తో అసలైన విజనరీ జగనే అని అర్థమవుతుంది అని కొందరంటే, మావిగన్ బెస్ట్ ఫర్ ఏపీ అని ఇంకొందరు చెప్తూ ఉన్నారు. మావిగన్ పేరు బాగుండకపోయినా ఈ మూడింటిని ఎంవిజీ అని కలిపి అమరావతి అనే పేరుతోనే డెవలప్ చేయండి, కట్టిని ఇంట్లో గృహప్రవేశం చేసినట్టుంటుంది, వచ్చే డబ్బుని ఇంటి సామాగ్రికి కుటుంబ అవసరాలకి వినియోగించినట్టుంటుంది అని చెప్తూ ఉన్నారు. చూసారా, అంటే కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు, ఉన్నదాన్నే బెటర్గా వినియోగించినట్టు అవుతుంది అని ఈ కామెంట్ మనకి చెప్తా ఉంది. ఆ తర్వాత విజయవాడ వాసులు కూడా జగన్ ని సమర్థిస్తున్నారు అని కొందరంటే, అన్ని కులాల రాజధాని మావిగన్ అని కొందరు అంటూ ఉన్నారు. ఒక వారం ట్రోలర్స్ పండగ చేసుకోండి, వారం తర్వాత అసలైన మావిగన్ చర్చ మొదలవుతుంది అని చాలా వ్యూహాత్మకంగా ఈ కామెంట్ పెట్టినట్టున్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడకుండా మావిగన్ అనే పేరుని ట్రోల్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తా ఉన్నారు కదా, అందుకోసం ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి, ఇప్పుడు కాకపోతే రేపైనా సబ్జెక్ట్ ప్రివైల్ అవుతుంది అని చెప్పడం ఇక్కడ కనబడతా ఉంది. మావిగన్ చాలా బెస్ట్ అని కొందరు అంటూ ఉంటే, మావిగన్ అనే ప్రపోజల్ మర్చిపోతారు అని మాట్లాడుతున్నారుగా, దానికి కౌంటర్ గా 2019లో మిమ్మల్ని మర్చిపోలేదా, పొగరుతో అలా మాట్లాడితే జనం మర్చిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు అని పొలిటికల్ యాంగిల్లో కామెంట్ చేశారు. స్విమ్మింగ్ పూల్ తప్ప ఇప్పుడు ఏముంది అని కొందరు రాజధాని గురించి అంటే, రాష్ట్రానికి అడ్వాంటేజెస్ కన్నా మొబిలైజేషన్ అడ్వాన్సులు ముఖ్యం అని ఇంకొందరు చాలా వ్యూహాత్మకంగా కామెంట్ చేశారు. తర్వాత మూలిగే నక్కమే తాటిపండు పడ్డట్టుగా ఉంది మావిగన్ ప్రపోజల్ వచ్చేసరికి అని ఇంకొందరు మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని సహజంగా ఏర్పడాలి కానీ స్క్రాచ్ నుండి తయారు చేయడం ఏంటి? జగన్ మీద కోపంతో రాజధాని పెడితే ఇప్పుడున్న వాళ్ళు ఎవరో చూడలేరు అంటే, రాజకీయ వ్యూహాలతో రాజధాని అనే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే ఎంతకాలం పడుతుంది, ఇప్పుడున్న వాళ్ళు జీవిత కాలంలో చూడగలరా అని అంటాం ఈ కామెంట్లో ఉంది. నిజానికి రాజకీయం తెలిస్తే మావిగన్ చాలా గొప్ప వ్యూహం, సైకాలజీలో దీన్ని కండిషనింగ్ అంటారు. మొదట నష్టాన్ని చెప్పి ఆ తర్వాత సమాచారాన్ని చేరవేస్తారు జగన్ అని చాలా వ్యూహాత్మకంగా శ్రీనివాస్ అని ఆయన కామెంట్ చేశారు. అంటే రాజకీయాన్ని అర్థం చేసుకుని సైకలాజికల్ ఆస్పెక్ట్ లో చూస్తే దీన్ని కండిషనింగ్ అనాలి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇట్ ఈస్ రియల్లీ డీప్ అనిపిస్తుంది. దిస్ మోడల్ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫర్ ద పీపుల్ అండ్ ద స్టేట్. ఇది మావిగన్ మోడల్ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ద ఎజెండా ఆఫ్ గ్యాంగ్ ఆఫ్ డెకాయిడ్స్ టు లూట్ ద ఎగ్జిక్యూర్ అని పెట్టడం కనపడతా ఉంది కదా, అంటే ఖజానా మీద కన్నేసిన వాళ్ళకి మాత్రం ఈ మోడల్ నచ్చకపోవచ్చు కానీ ఇది బ్రహ్మాండంగా ఉంది అని ఆయన చెప్తూ ఉన్నారు. నౌ పీపుల్ షుడ్ రిఫ్యూజ్ టు గివ్ అడిషనల్ ల్యాండ్ ఇన్ పూలింగ్ అని ఇంకొక ఆయన కామెంట్ చేస్తే, ఇట్స్ లేట్, దిస్ షుడ్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ బిఫోర్ అసెంబ్లీ రిజల్యూషన్ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే అసెంబ్లీ రిజల్యూషన్ ముందే జగన్ చెప్పుండొచ్చు కదా అని అంటూ ఉన్నారు కదా. ఈ కామెంట్ కి సమాధానం, ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? ఎస్, జగన్ ఆల్రెడీ చెప్పినట్టున్నారు. మావిగన్ వస్తేట మెట్రో కూడా ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే విస్తృతమైన ప్రాంతం కాబట్టి, ఆల్రెడీ నగరాల రూపురేఖలు ఉన్నాయి కాబట్టి మెట్రో ఈజీ అవుతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. మావిగన్ అంటే కుల మీడియాకి ఎబ్బెట్టుగా ఉంది అని మీడియా కోణంలో కొందరు మాట్లాడితే, కరోనా టైంలో పారాసిటమాల్ గురించి కరోనా ఇంత ఎర్లీగా పోదు, కొన్నాళ్ళు సహజీవనం చేయాలని చెప్పినప్పుడు కూడా ఇలా ట్రోల్స్ చేశారు. చివరికి ఏమైంది, అందరికీ తెలిసొచ్చింది అని అంటూ ఉన్నారు కదా. చాలా వ్యూహాత్మకంగా గత అనుభవాలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్ ఇది. కరోనా వచ్చిన టైంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పారాసిటమాల్ మాత్రమే మందు, కరోనాతో సహజీవనం చేయాల్సిందే మనం, ఇంకొన్నేళ్ల పాటు ఇది ఉంటుంది అని చెప్పినప్పుడు చాలా ట్రోల్స్ చేశారు. కానీ ఆ తర్వాత అదే వాస్తవం అని నిజమైంది కదా, కరోనానే క్రమంగా బలహీనపడడం చూశాం కదా. అలాగే మావిగన్ విషయంలో కూడా ట్రోల్స్ చేస్తే చేసుకోండి, కానీ ఇదే నిజమని ప్రివైల్ అవుతుంది అని చాలా వ్యూహాత్మకంగా సోంబాబుట ఆయన చెప్తూ ఉన్నారు. మావిగన్ ఎక్సలెంట్ ఐడియా, నీడ్ ప్రమోషన్ అని ఇంకొందరు కామెంట్ చేశారు. మావిగన్ సూపర్ ఐడియా, దేర్ ఈజ్ ఆల్రెడీ ఏ హైవే రోడ్ బిట్వీన్ కర్నూలు అండ్ విజయవాడ అండ్ ఆల్ ఏరియాస్ విల్ బి కనెక్టెడ్ విత్ దిస్ మోడల్. ఆల్రెడీ రాయలసీమ కూడా కనెక్ట్ అయ్యేలాగా బ్రహ్మాండమైన హైవే ఉంది కాబట్టి మావిగన్ మోడల్ ది బెస్ట్ అని చెప్తూ ఉన్నారు. ఇంకొందరేమో మావిగన్ ని డిక్షనరీలో వెతకామంటున్నారు కదా సార్, అమరావతిని కూడా డిక్షనరీలో వెతకండి కనపడదు అని చెప్తూ ఉన్నారు. ఒకటి మాత్రం నిజం, పార్లమెంట్ బిల్ పాస్ చేసినా అమరావతిలో ల్యాండ్ కొనేవాళ్ళు లేరు. అదే 2029లో జగన్ గెలిస్తే
ఒక్క నైట్ లో మావిగన్ కారిడార్ ల్యాండ్ మొత్తం హై వాల్యూకి వెళ్తుంది అంటూ మావిగన్ ఇంపాక్ట్ ని ఈయన డీటెయిల్డ్ గా తనదైన కోణంలో చెప్పడానికి ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఆల్సో ట్రాప్డ్ విత్ దీస్ yellow ఛానల్స్. ఆ ఛానల్సే మెయిన్ కల్ప్రిట్స్ అని చెప్పడం, అంటే మీడియా మిస్లీడ్ చేస్తా ఉంది జనాన్ని అని కొందరు కామెంట్ చేస్తున్నారు. వాట్ టు డూ విత్ ద ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్స్ అని ఈయన అడుగుతూ ఉన్నారు. 50,000 ఎకరాలు పూల్ చేసిన ల్యాండ్ ఉంది కదా, దాని పరిస్థితి ఏంటి అని. మావిగన్ అంటే అమరావతిని డీస్టెబిలైజ్ చేయడం అని కాదు కదా. అమరావతి ఉంటుంది, ఈ 3 ప్రాంతాలని కలుపుతూ అభివృద్ధి చేయాలి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కూడా కలుపుతూ అని చెప్తూ ఉన్నారు కదా. అందుకని పూల్ చేసిన ల్యాండ్ కోసం వచ్చే ఛాలెంజెస్ ఏమీ లేవని అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో కదా. జగన్ ఏది చెప్పినా కొంతమంది ట్రోల్స్ చేస్తారు, బట్ ఫ్యూచర్ లో జగన్ చెప్పిందే కరెక్ట్ అని నిజమవుతుంది అని కొందరు కామెంట్ చేశారు. మీరు ఎన్ని యూజ్ అయ్యే విషయాలు చెప్పినా మేము ఈ బురదలోనే ఉంటాము, మనీ వేస్ట్ చేయడం స్కామ్స్ అంతే మాకు కావాల్సింది అని ఈయన కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల ధోరణి మీద, బహుశా రాజకీయ ధోరణి మీద ఆయన వెటకరంగా ఇలా మాట్లాడారు అనుకోవాలి. కొల్లిపర నుంచి పామర వరకు కృష్ణ మీద ఒక బ్రిడ్జిని కడితే ఇంకా బెటర్గా అభివృద్ధి అవుతుంది అంటూ మావిగన్లో బెటర్మెంట్ ఎలా తీసుకురావచ్చు అనేది కూడా మాట్లాడుతున్నారు. అమరావతిలో భూముల వాల్యూ గురించి అక్కడ ఏమైనా ఇప్పటి వరకు పరిశ్రమలు కానీ డెవలప్మెంట్ కానీ జరిగిందా అంటూ ఈమె డీటెయిల్డ్గా ఇదిగో విస్తృతంగా తన అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం కనపడతా ఉంది. డీటెయిల్డ్గా చదివితే గనక ఆమె ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయం మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఏది చెప్పినా జగన్ లేటుగా చెప్తారు, అంతా అయిపోయాక మావిగన్ విషయం ఆయన ప్రభుత్వంతో చెప్పలేదు, అప్పటికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మ్యాప్లో లేవేమో అని కొందరు అంటూ ఉన్నారు కదా. అయితే దీనికి సమాధానం ఏంటి? 2024 ఎన్నికల తర్వాత కదా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తాము, మరో 50,000 ఎకరాలు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ 50,000 ఎకరాలు మాత్రమే ఉంటే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అన్నారు కదా. అంటే మరో విడత ల్యాండ్ పూలింగ్ ఉంటుంది అని ఎప్పుడు 2024 తర్వాత చెప్పారు కదా. అంటే అంతకుముందు 50,000 ఎకరాలు, ఇప్పుడు 50,000 ఎకరాలు. 1,00,000 ఎకరాలకి ఎకరానికి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ల్యాండ్ డెవలప్మెంట్కే అని చెప్తూ ఉండేసరికి దానికి ఆల్టర్నేటివ్గా వచ్చింది మావిగన్ కదా. ఇప్పుడు చెప్పారు లేటుగా అనడంలో అర్థం ఉందంటారా? రెండో విడత సమీకరణ గురించి 24 తర్వాత చెప్పారు కదా, దానికి కౌంటర్గా వచ్చింది కదా మావిగన్. బహుశా వీరు కామెంట్ చేసేటప్పుడు ఆ లాజిక్ మిస్ అయినట్టు ఉన్నారు. హిడెన్ ఎజెండా ఓన్లీ వర్క్స్ ఫర్ సిబిఎన్ గారు అని కొందరంటే మావిగన్ విల్ బికమ్ బిగ్ క్యాపిటల్ విత్ 110 కిలోమీటర్స్ ట్రై సిటీస్ అని కొందరు కామెంట్ చేశారు. 12 ఏళ్లుగా కొన్ని వేల డిబేట్లు రాజధాని మీద పెట్టారు, కానీ ఒక్కళ్ళైనా అర్బన్ ఎక్స్పర్ట్ కానీ న్యూట్రల్ పర్సెప్షన్ ఉన్నవాళ్ళు కానీ వచ్చి ఆ ఛానల్స్లో చర్చ చేశారా అంటూ టీడీపీ అనుకూల మీడియా గురించి ఈయన కామెంట్ చేశారు. రేణుకా చౌదరి ఆ మాట అన్నారంటే అది రాష్ట్ర రాజధాని కాదు, కుల రాజధానే కదా అని కొందరు మాట్లాడడం చూస్తూ ఉంటే రాజకీయంగా చేసే కవ్వింపు ప్రకటనలు ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ప్రజలకు ఉపయోగపడేలాగా ఎప్పుడూ సిబిఐని చేయలేదు, చేస్తారు అనుకోవడం భ్రమ అని కొందరు మాట్లాడితే, మావిగన్ వస్తే గనక నార్మల్ పీపుల్ కూడా క్యాపిటల్ రీజియన్లో ప్లేస్ ఉంటుంది, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ ఉంటుంది, మంచి బిజినెస్ ఏరియా అవుతుంది అన్ని వైపులుగా అని ఇంకొందరు మాట్లాడుతూ ఉన్నారు. యూ ఫర్గెట్ ద రైల్వే స్టేషన్ సార్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్ రైల్వే స్టేషన్ ఇన్ విజయవాడ అని నాకు చెప్పారు. ఇంకా ఏమైనా నేను మిస్ అయ్యి ఉంటే చెప్పండి అని ప్రస్తావించేసరికి వీరు రైల్వే స్టేషన్ మిస్ అయ్యారు అని నాకు గుర్తు చేశారు. ఇన్ని పాజిటివ్ అండ్ న్యూట్రల్ కామెంట్ చూసిన తర్వాత ఇదిగోండి ఒక్క నెగిటివ్ కామెంట్ ఇక్కడ కనపడింది నాకు. డేస్ ఆఫ్ డిస్కషన్ ఆర్ ఓవర్, పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ జగన్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హిమ్, ఫర్ హిస్ పార్టీ అని చెప్తూ ఉన్నారు. మావిగన్ మీద కొత్తగా సూచనలు చేయడం, భౌగోళిక అడ్వాంటేజెస్ గురించి చెప్పడం, ఆర్థిక కోణంలో మాట్లాడడం ఇప్పటి వరకు చూసాం. అయితే మావిగన్కి పాజిటివ్ గా, లేదంటే రాష్ట్ర పర్స్పెక్టివ్ లో న్యూట్రల్ గా మాత్రమే చూసాం కదా. ఫస్ట్ టైం ఇన్ని డజన్ల కామెంట్లు చూసిన తర్వాత ఒక నెగిటివ్ కామెంట్ ఇక్కడ వచ్చింది, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ జగన్ పార్టీ అని వీరు చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తే మావిగన్ మోడల్ ని ప్రజలకు అర్థం కానివ్వరు, దృష్టి మళ్లిస్తారు అని ఇంకొందరు ఇక్కడ కామెంట్ చేయడం కనబడతా ఉంది కదా. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? వందలో వేల కొద్ది కామెంట్లు వస్తున్నాయి అంటే మావిగన్ మీద చర్చ జరుగుతుందని అర్థం. ఆ చర్చ కూడా పాజిటివ్ కోణంలోనే ఉంది అని అనుకోవాలా? ఎలా చూడాలి మావిగన్ మీద కామెంట్స్ ని? మీ అభిప్రాయాన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కామెంట్ లో చెప్పండి, మాట్లాడుకుందాం. మావిగన్ అనేది ఏపీ రాజకీయానికే కాదు ఫ్యూచర్ కి కూడా కీలకమైన టాపిక్ అవుతుంది అనిపిస్తున్న టైంలో ఈ చర్చ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.